నా తమ్ముడో, నిరాశగా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నా, నిన్ను మళ్ళా అభిషేకిస్తున్నాను నేనని. నిన్ను మళ్ళా అభిషేకిస్తున్నాను నేను. నూతనమైన శక్తిని, జీవమును, ఆరోగ్యమును, ఆయుష్ను, అభిషేకమును నీ మీదికి పంపుతున్నాను నేను. అయిందేదో అయింది, గడిచిందేదో గడిచిపోయింది, ఇక వాటిని ఎత్తొద్దు. నూతనంగా మొదలుపెట్టు నువ్వు కార్యాలని. నూతనంగా మొదలుపెట్టు, క్రొత్త ఆశలతో మొదలుపెట్టు. అవన్నీ నా మీద నువ్వు పెట్టుకున్న ఆశలు కనుక అవి నిరాశలు కావు. ఖచ్చితంగా నేను నెరవేర్చేవాడనని దేవుడు ఈ రోజు నీతో మాట ఇస్తున్నాడు. ఆయనతో మాట ఇస్తున్నాడు. ఆ ఒక్కదాన్ని నీ ముందు ఉంచాను నేను. దానిలో నుంచి నువ్వు బయటికి రావాలి. కూలబడ్డావు, కృంగిపోయావు, దిగజారిపోయావు, ఊబిలో దిగినట్టు దిగిపోయావు. లే, నేను ఉన్నవాడను అంటున్నాడు ఈవేళ దేవుడు. నేను ఉన్నవాడను అండ్ నీకు తోడై ఉన్నవాడను. నేను లేకపోతే నువ్వు కూర్చో నిరాశలో, నేనున్నాగా. 2 కళ్ళు ఊడ తీయబడి, జుట్టు తొలగించబడి, అభిషేకం కోల్పోయి, మహాబలుడు కాస్త బలహీనుడైపోయి ఉన్నవాడికి ఇక ఆశ ఉంటుందా? ఒకవేళ దేవుడు బలం ఇచ్చినా కళ్ళు లేవు కాబట్టి ఏమైనా చేయగలడా? ఆశ ఉండదు. కానీ శాంసన్ గురించి ఎక్కడ రాశాడో తెలుసా? హెబ్రీ పత్రిక 11లో రాశాడు. ఏ జాబితాలో రాశాడో తెలుసా? విశ్వాస వీరుల జాబితాలో రాశాడు. సంసోనుని గురించి విశ్వాస వీరుల జాబితాలో రాశాడు హెబ్రీ పత్రిక 11లో. వాస్తవంగా శాంసన్ స్థితి చూస్తే, సంసోను పరిస్థితి చూస్తే ఎంత మాత్రం ఛాన్స్ లేదు అతను మళ్ళీ వాళ్ళని పోరాడి జయించడానికి. కానీ 2 కళ్ళు లేవు, శారీరకంగా కళ్ళు గుడ్డివైనాయి, కానీ కళ్ళు కోల్పోయాడు, కానీ మనోనేత్రాలు మాత్రం అతనికి వెలిగించబడే ఉన్నాయి. అందులో అతడు దేవుని చూస్తున్నాడు మనోనేత్రాలతో. దేవుని బలం ఏంటో తెలుసు. ఏమనుకున్నాడు తెలుసా దేవుణ్ణి? నేను బలహీనుణ్ణి అయ్యాను, కానీ నువ్వు కాలేదుగా ప్రభువా. నాకు దారులు ముయ్యబడ్డాయి శత్రువుల్ని దెబ్బ కొట్టడానికి, కానీ నీకు దారులు ముయ్యబడలేదుగా ప్రభువా. నేను బలహీనుణ్ణి అయ్యాను బుద్ధిహీనమైన పనుల చేత, కానీ నువ్వు బలహీనుడు కాదుగా ప్రభువా. నాకు దారులు మూసుకుపోయాయి, కానీ నీకు దారులు లేకుండా లేవుగా. పడిపోయిన వారి మీద కూడా కృప చూపించే దేవా. ఏ ఉద్దేశంతో నన్ను నిర్మించావో, ఏ కారణం చేత నన్ను పుట్టించావో దాన్ని నెరవేర్చలేకపోయాను. నా టైం పాడు చేసుకున్నాను. నన్ను క్షమించి ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వు ప్లీజ్. నాకు దారి లేదు, నీకు దారి ఉంది. నాకు కనబడట్లా, నీ కళ్ళు చూస్తున్నాయి. ప్లీజ్, నాకు నీ మీద ఆశ ఉంది. ఏదో ఒక దారి చూపిస్తావు, ఏదో ఒక అవకాశం ఇస్తావు. నా 2 కళ్ళు తీశారు, నా 2 కళ్ళ నిమిత్తం ఒక్కసారి ఫిలిస్తీన్ల మీద పగ తీర్చుకోవాలి, అంతే. ప్లీజ్ నా ఆశ తీర్చు. నాకు నిరాశ లేదు దేవా. కళ్ళు పోయినా, శక్తిహీనునైనా నాకు నిరాశ లేదు. ఎందుకంటే నువ్వున్నావు, నువ్వు దారి చూపిస్తావు. నిజంగా ఆశ్చర్యం. దేవాలయంలోకి తీసుకెళ్ళి వాళ్ళు దేవాలయం పెట్టుకున్నారులే, దాగోను గుడి. ఈ సంసోను పట్టుకున్న వాళ్ళని అడుగుతున్నాడు, బాబు కళ్ళు కనబడట్లా, గుడ్డోడిని అయిపోయాను కదా. ఈ గుడి మొత్తానికి ఆధారంగా ఉన్న స్తంభం ఏదైతే, పెద్ద స్తంభం ఉందో, స్తంభం ఏదైతే ఉందో, స్తంభాలు అవి కేంద్ర స్తంభాలు కదయ్యా. మరి అందరూ ఇబ్బంది పడకుండా నన్ను చూడటానికి ఆ మధ్యలో కట్టేయండి నన్ను. ఈ గుడికి ఆధారమైన స్తంభాల దగ్గర తీసుకెళ్ళి నన్ను కట్టేయండి అని రిక్వెస్ట్ చేశాడు. అసలు నేరస్తుడిగా వాళ్ళు పరిగణించిన వాడి మాట వాళ్ళు వినొచ్చా? వింటారా? ఏంట్రా నువ్వు చెప్పిన దగ్గర కట్టేసేది, నోర్మై పడుస్తావు, నోరు మాట్లాడావంటే మళ్ళీ మేము ఎక్కడికో తీసుకెళ్తాం, ఎక్కడ కట్టేయాలో మాకు తెలుసు, నిన్ను ఎక్కడ ఉంచాలో మాకు తెలుసు, నోరు మొయ్ అనాలి వాళ్ళల్లా. వీడికి సాగు తెలివితేటలు వచ్చినాయి, వీడు కరెక్ట్గానే కోరాడు. గుడి మొత్తానికి ఆధారమైనటువంటి స్తంభాలు అంటే సెంటర్ పాయింట్లో ఉండే స్తంభాలు అక్కడ కట్టేసి అందరు కనపడతాడు, కరెక్ట్గా అని చెప్పాడు. సరేదా అక్కడ కట్టేస్తారా నిన్ను. వాళ్ళ బుద్ధి కొంచెం ప్రేరేపించాడు దేవుడు. సంసోను అడిగిన మాట వాళ్ళు వినేటట్టు.
జస్ట్ కొంచెం అంతే, బ్రెయిన్ కొంచెం లూజ్ చేశాడు అంతే, చెప్పిన పని చేశాడు ఆయన. గుడి మొత్తానికి ఆధారంగా ఉన్న స్తంభాల దగ్గర తీసుకెళ్ళి పెట్టారు ఆయన. అదే వాళ్ళ ఎఫెక్ట్ కారణమైంది. ఒక్కసారి ప్రార్థన చేశాడు, దేవా ఒక్క ఛాన్స్, ఒక్కసారి వెలిగించు నన్ను, ఇప్పుడు నీ శక్తి నా మీదకి వచ్చుగాక, ఈ గుడి కూలిపోవును గాక. నా అలాగూ స్తంభాలు పట్టుకుని అలాగ వంగాడు. కరుణామయుండా వాళ్ళు నవ్వుకుంటున్నారు. దేవుణ్ణి వేడుకున్నాడు, దేవా 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 దేవా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అక్కడేం మిగల్లాయిగా, ధ్వంసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమీ మిగలేదు, ఇక అయిపోయింది మొత్తం, క్లోజ్. బలహీనులకు బలమిచ్చువాడు, గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు మన దేవుడు. ఏ మనుషుల్లో ఎవరి దయా దాక్షిణ్యాలను అర్థించను, ఆయన కాళ్ళే పట్టుకున్నాడు. తన తప్పులు ఒప్పుకున్నాడు, తన పాపాలు ఒప్పుకున్నాడు, తన పొరపాట్లు ఒప్పుకున్నాడు. నేను చేశాను, బుద్ధిహీనమైన పనులు చేశాను, తప్పుడు ప్రవర్తనతో నా జీవితానికి ఉన్న కారణాన్ని గుర్తించలేకపోయా. నువ్వు ఇచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకో. నీచున్నాయి, కానీ నా మీద నువ్వు కృప చూపుతా. నాకు ఆశ, నాకు అవకాశం ఇవ్వు, నాకు ఛాన్స్ ఇవ్వు, నాకు ఒక్క ఛాన్స్. సంసోను ప్రార్థన అక్కడ వినబడింది. తన దాసుని దీన ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలించింది. జవాబు ఇవ్వకుండా ఉండలేకపోయాడు, స్పందించకుండా ఉండలేకపోయాడు. నిన్ను పట్టించుకోనల్లా, శాంసన్ నా కుమారుడా, ఇదిగో నీకు బలమిస్తున్నాను, ఓ విజయోస్తు. హల్లెలూయా హల్లెలూయా. నా కుమారుడు, ఇదిగో నీకు మళ్ళా నేను బలం ఇస్తున్నాను, వాళ్ళ అభిషేకం నీ మీదకి పంపుతున్నాను. జయము నీదే. ఎవడు గెలవలేడు పో. అంతే, ఒక దెబ్బతో మొత్తం అర్థం. నా తమ్ముడు, నిరాశగా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను మళ్ళా అభిషేకిస్తున్నాను నిన్ను మళ్ళా అభిషేకిస్తున్నాను నేను. నూతనమైన శక్తిని, జీవమును, ఆరోగ్యమును, ఆయుష్ను, అభిషేకమును నీ మీదికి పంపుతున్నాను. అయిందేదో అయింది, గడిచిందేదో గడిచిపోయింది, ఇక వాటిని ఎత్తొద్దు. నూతనంగా మొదలుపెట్టు నువ్వు కార్యాలని. నూతనంగా మొదలుపెట్టు, క్రొత్త ఆశలతో మొదలుపెట్టు. అవన్నీ నా మీద నువ్వు పెట్టుకున్న ఆశలు కనుక అవి నిరాశలు కావు. ఖచ్చితంగా నేను నెరవేర్చువాడనని దేవుడు ఈ రోజు నీతో మాట ఇస్తున్నాడు. ఆయన నువ్వు చీకట్లో కూర్చోవాల్సిన అవసరం లేదు, నిరాశలో దిగిపోవాల్సిన అవసరం లేదు, అంధకారంలో కూర్చోవాల్సిన అవసరం లేదు. నీకు నేను వెలుగు పంపుతున్నాను. నువ్వు వెలగాలి ఒక వెలుగు. నువ్వు వెలగాలి నా కుమారుడా ఒక వెలుగు. నువ్వు వెలగాలి నా కుమారి ఒక వెలుగు. నీ వెలుగులో అనేక మంది తమ బ్రతుకులు బాగు చేసుకోవాలి. జీవవాక్యమును చేతబట్టి లోకములో జ్యోతివై ప్రకాశించాలి. సత్యవాక్యాన్ని చేతబట్టి నా కుమారి లోకముందు ఒక జ్యోతివై వెలగాలి. నా కోరిక అది, నా ఆశ అది. నీ దేవుడు తన హృదయ వాంఛను వెల్లడి చేస్తున్నాడు. బిడ్డలారా, ఇది మీకే కాదు, నాకు కూడా. ఈ వాక్కుని ఎవరు స్వతంత్రించుకుంటారు? అంధకారంలోంచి ఎవరు బయటికి రావాలనుకుంటున్నారు? ఆయన కాళ్ళే పట్టుకుందాం, ఆయన పాదాలే పట్టుకుందాం. కరుణామయుడా నన్ను కనికరించు, మళ్ళొక్కసారి నన్ను బలపరచు, మళ్ళొక్కసారి నాకు అవకాశం ఇవ్వు. నేను నిలబడాలి, నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపు. నేను నిలబడాలి, నేను గెలవాలి.
గెలవాలి, నేను సాధించాలి, నేను సాధించాలి. అది భౌతికంగాను ఆత్మీయంగాను కూడా నేను జయం అనుభవించాలి. నాకు కృపనిపో. ఆయన నీకు రెండంతల శక్తిని నీ మీదకి పంపుతున్నాడు, రెండంతల అభిషేకం నీ మీదకి పంపుతున్నాడు, రెండంతల ఉజ్జీవాన్ని నీలో నింపబోతున్నాడు ఆయన. గడిచిన సంవత్సరాలు ఎలా గడిచినాయో, ఈ సంవత్సరం ఇక రాబోతున్న సంవత్సరాలు నీకు ఆశీర్వాదకరమైన సంవత్సరాలు. నువ్వు ఒక వెలుగు వెలిగే సంవత్సరాలు, నా దేవుని చేత వెలిగించబడుతున్న సంవత్సరాలు. నూతనమైనటువంటి తేజస్సును నువ్వు అనుభవించే సంవత్సరాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వసించిన వాడు స్వతంత్రించుకుంటాడు, విశ్వసించిన వాడు స్వతంత్రించుకుంటాడు, విశ్వసించిన వాడు పొందుతాడు, విశ్వసించిన వాడు అభిషేకించబడతాడు, పరిశుద్ధాత్మ చేత నింపబడతాడు, నూతన శక్తి చేత నింపబడతాడు, నూతన అభిషేకముతో క్రొత్త తైలముతో నింపబడతాడు, ఆత్మ ఫలముతో ఆత్మ వరములతో నింపబడతాడు. దేవుడు నిన్ను వెలిగిస్తున్నాడు, దేవుడు నిన్ను వెలిగిస్తున్నాడు. ఆయన వాగ్దానం చేస్తున్నాడు, ఆయన మాట ఇచ్చినాడు. హల్లెలూయా. స్తుతించు, స్తుతించు, వెలిగెత్తి దేవా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఆదరణకర్త నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. గ్లోరీ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, 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 స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం. దేవా నేను నమ్ముతున్నాను, 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 దేవా. నేను విశ్వసిస్తున్నాను, దేవా. ఈ సంవత్సరం నేను ఫలించే సంవత్సరం. ఈ సంవత్సరం నేను నీ కొరకు ఫలించే సంవత్సరం. ఈ సంవత్సరం నేను నీ కొరకు ప్రకాశించే సంవత్సరం. ఈ సంవత్సరం నేను నీ కొరకు వెలిగించబడే సంవత్సరం. ఈ సంవత్సరం అనేకుల్ని వెలిగించే సంవత్సరం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సందేహం లేదు, ఏ మాత్రము లేదు. దేవునికి స్తోత్రం. ఆదికాండంలో దేవుడైన యెహోవా నేల మంటి నుండి నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఓదక మునుపు బొమ్మను చేశాడు. ఆ బొమ్మకి కాళ్ళున్నాయి కానీ నడవట్లా, చేతులున్నాయి కానీ పని చేయట్లా, కళ్ళున్నాయి ఆ బొమ్మకి కానీ చోట్ల, చెవులున్నాయి కానీ వినట్లా, అన్నీ ఉన్నాయి కానీ స్పందించట్లా. అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? తనలో నుండి జీవాత్మను, జీవవాయువును అచేతనంగా ఉన్నటువంటి ఆ బొమ్మ నాసికా రంధ్రములలో ఎప్పుడైతే ఆయనలో నుండి ఊపిరి, ఆయనలో నుండి జీవవాయువు ఆ వ్యక్తి నాసికా రంధ్రాలలో నుంచి లోపలికి ప్రవేశించిందో అప్పుడు ఆ వ్యక్తిలోకి చైతన్యం వచ్చింది. అప్పుడు అచేతనంగా ఉన్న చేతులు పని చేయడం మొదలు పెట్టాయి. అప్పుడు నా కాళ్ళు నడవటం, గంతులు వేయటం, పరుగులెట్టడం మొదలు పెట్టాయి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆ నోరు స్తుతించడం మొదలు పెట్టింది. అప్పుడు ఆ కళ్ళు చూడటం మొదలు పెట్టాయి, ఆ చెవులు వినడం మొదలు పెట్టాయి, ఆ గుండె కొట్టుకోవడం మొదలు పెట్టింది. దేవుని ఊపిరి, దేవుని ఆత్మ, దేవుని పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ. హల్లెలూయా. ఆయన మనలోకి రాకపోతే, ఆయన మన మీదికి రాకపోతే కాళ్ళుండి కదలవు, చేతులుండి కదలవు, నోరుండి కదలదు. ఆయన ఊపిరి విడవాలి మన మీద, ఆయన ఊపిరి విడవాలి మన మీద, ఆయన శక్తి విడవాలి మన మీద, ఆయన అభిషేకం విడవాలి, పరిశుద్ధాత్మలో పంపాలి. దేవునిలో నుండి వచ్చు ఆత్మ. నా ప్రభు తన శిష్యుల వైపు చూసి వారిని కనికరించి, నా ప్రభు కూడా వారి వైపు చూసి వారిని సమీపించి
పరిశుద్ధాత్మను పొందండి అన్నాడు నా యేసయ్య. పరిశుద్ధాత్మను పొందండి. పరిశుద్ధ ఆ ఊపిరి వదిలేను మీ మీద, నా ఊపిరి ఊదాను మీ మీద, నా ఊపిరి విడుస్తున్నాను మీ మీద. తేజరిల్లు మండు, నూతన శక్తి మీ మీదికి పంపుతున్నాను, నూతన శక్తి మీ మీదికి పంపుతున్నాను. నా ఆత్మశక్తి అది, నా ఆత్మయాది, నాలో ఉన్న ఆత్మయాది. భయపడద్దు, తిరిగి బంధలాగుండదు, విస్మయం ఉండద్దు, తిరిగితనాన్ని కట్టిపెట్టు. సాహసికుడవై, సాహసికురాలివై, శౌర్య పరాక్రమములు కలిగి, నా ఆత్మ గలదానవై, నా ఆత్మ గలవాడవై తేజరిల్లు. కృంగుబాట్లికి వదలాలి, కృంగుబాట్లికి వదలాలి, దిగుసారి అనుభవాలకి వదలాలి. నా కొరకు నీవు ప్రకాశించాలి, అనేకులకు ఒక వెలుగుగా నువ్వు ప్రకాశించాలి. పరిశుద్ధాత్మ సంబంధివై పరిశుద్ధమైన జీవితాన్ని సాధన చేయాలి. నీ పవిత్రతని, పరిశుద్ధతని నువ్వు కాపాడుకోవాలి. మా కొరకు నీతి ఫలం ఫలించాలని నా ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రభు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన వాగ్దానాలను స్వతంత్రించుకుందాం. నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బతకగలవా? ప్రభువా యెహోవాది నీకే తెలియను. నేను చెప్తున్నాను, చెప్పు. ఎండిపోయిన ఎముకలకి, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా సెలవిచ్చినదేమనగాని మొదలుపెట్టి ప్రవక్త ప్రవచిస్తే ఆ ఎముకలన్నీ క్రమంగా పేర్చబడ్డాయి, నరములలో పడ్డాయి, మాంసం పేర్చబడింది, చర్మము కప్పబడింది. అయితే దానిలో జీవాత్మ ఎంత మాత్రమూ లేదు, అవి శవముల వలె ఉన్నాయి. అయితే యెహెజ్కేలుతో దేవుడు అంటున్నాడు, నలువైపుల నుంచి జీవాత్మ వచ్చి వాటి మీద ఊపిరి విడవాలని నేను సెలవిచ్చానని చెప్పమన్నాడు. అంతే, నలువైపుల నుండి జీవాత్మ వచ్చి ఆ ఎండిపోయిన ఎముకలలో ప్రవేశించినప్పుడు, అప్పటిదాకా అవి ఎండిపోయిన ఎముకలు ఎప్పుడైతే జీవాత్మ వచ్చి వాటి లోపలికి ప్రవేశించిందో అవి అప్పటి నుంచి సైన్యం, సైన్యం, యుద్ధశూరులు, 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 మహాసైన్యం, గొప్ప సైన్యం, జయించే సైన్యం. నా దేవుడి శక్తి అది, నీ శక్తి కాదు, నీ బలం కాదు, నా దేవుని ఆత్మ బలమదే. ఇంతవరకు నీవు శూర కార్యాలు జరిగించింది ఆయన శక్తితోనే, ఇక ముందు నువ్వు జరిగించబోతుంది కూడా ఆయన శక్తితోనే. ఆయన నీ మీద తన ఆత్మను పంపించున్నాడు, నీ మీద కుమ్మరించున్నాడు. సందేహించక స్వతంత్రించుకొని ఇక ప్రభువుకు సాక్షివై మళ్ళా రాబోతున్న ఈ దినం వరకు కూడా నీవు ప్రజ్వలించాలి. గుర్తుపెట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేస్తూ